వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. శ్రీ రామాంజనేయ బట్టల షాపు యజమాని రాంబాబు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు వస్త్ర పంపిణీ చేశారు. సుమారు 10,000 మందికి 15 రకాల వంటకాలతో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా రాంబాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ వేడుకలకు పట్టణ ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో నర్సీపట్నాన్ని శ్రీ రామాంజనేయ అధిపతి అయినటువంటి రాముగారు ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని వేల మందికి ఈరోజు అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తారు. నిజంగా ఆయన హనుమంతుడు భక్తుడు. ఆ హనుమంతుడు భక్తుడైనందుకు ఆయన సంపాదించుకున్న దాంట్లో కొంత ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజుని కొన్ని వేల మందికి అన్న సంతర్పణ చేయటము, అలాగే పేదవాళ్ళకి ఉచితంగా బట్టల పంపిణీ కానీ ఇలాంటి కార్యక్రమాలు, అలాగే లలిత అంటే జానపదం సంబంధించిన హరిభజనలు కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఆయనకున్నట్టు హనుమంతుడిపై ఉన్నటువంటి భక్తిని చాటి చెప్పుకుంటూ ఆయన సంపాదించుకున్న దాంట్లో కూడా ప్రజలకి ఇలాగా ఆయన చేసే ఉపకారాలు ఇదొకటని మేము అందరం కూడా భావిస్తున్నాం. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎక్కువ మంది జనాలకి వంటలు చేస్తూ ఉంటాం ఇక్కడ. అలాగనే ఇక్కడ ఇంచుమించు 15 రకాల ఐటమ్స్ పెట్టాం. బిర్యానీ పెట్టాం, పులిహోర పెట్టాం, అలాగే వెజిటేరియన్ కర్రీస్ ఒక 5 రకాలు పెట్టాం, పన్నీర్ జీడిపప్పు కూర పెట్టాము, అలాగే ములంకాడ శనగల కూర పెట్టాము, అలాగని చెప్పేసి పప్పు టమాటా పెట్టాం, సాంబార్ పెట్టాం, వైట్ రైస్ పెట్టాం, అందులోని ముగ్గురు అరటిపళ్ళు పెట్టాం, అలాగనే స్వీట్లు, బూర్లు, హల్వా ఇవన్నీ పెట్టాము. ఇంచుమించు 15 రకాల ఐటమ్స్ పెట్టామండి. అయినా సరే జనాలు తగ్గడం అంటూ ఉండదు, ఎప్పుడు ఎక్కువగానే వస్తూ ఉంటారండి జనాలు. భోజనాలు చాలా బాగున్నాయి. కొన్ని వేల మంది వచ్చి తింటున్నారు కాబట్టి సౌకర్యంగా అన్ని చేస్తున్నారు. భోజనాలు నీట్ శుభ్రంగా ఉన్నాయి, బాగున్నాయి, రుచికరంగా ఉన్నాయి. అన్ని వేళలా అందరికీ ఆయనకి సంతోషంతో అందరూ బాగున్నారు.